వెల్కమ్ టు ఆద్య మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానుల అంశం హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ నెల 15వ తారీఖున విశాఖ గర్జన జరిగింది. అదేవిధంగా అదే రోజు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమానికి రావడం జరిగింది. అక్కడ అనేక ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరిగింది. ఇక ఆ అంశం ఒక ఎపిసోడ్ అయితే 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు ఎపిసోడ్ పూర్తిగా మారిపోయింది. నిన్న మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో నాయకులతో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులను ఉద్దేశించి చెప్పుతో కొడతా, మళ్ళీ ఒకసారి నన్ను ప్యాకేజీ స్టార్ అని పిలిస్తే మిమ్మల్ని చెప్పుతో కొడతా, ఎదవల్లారా, దద్దమ్మల్లారా, సన్నాసుల్లారా, మీరు క్రిమినల్ అనుకుంటున్నారా, గుండాలు అనుకుంటున్నారా అని అనేక చాలా ఆగ్రహంగా మాట్లాడారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్కు మద్దతుగా చంద్రబాబు నాయుడు, బీజేపీ సోము వీర్రాజు, ఇతర పార్టీలకు సంబంధించిన లేదా తెలంగాణ నాయకులు కూడా పరామర్శించడం, ఈ అంశంపైన చర్చించడం జరిగింది. ఏపీలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. ఇలాంటి అంశాలను మనతో చర్చించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. చెప్పండి సార్, ఏపీలో ఏం జరుగుతుంది? నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరును చూస్తే మనం ఏమనుకోవాలి? ఆయన సంయమనం కోల్పోయాడా, లేదంటే ఆగ్రహానికి గురయ్యాడా, లేదంటే జనసేన శ్రేణుల్లో ఒక జోష్ను నింపడానికి, ఉత్సాహాన్ని నింపడానికి అలా మాట్లాడడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో సర్పయాగం జరగబోతుందండి. అంటే ఈ పావులు ఇవన్నీ వైసీపీ వాళ్ళు అందరూ పావులు అన్నమాట. తక్షక, కర్కట, కర్కోటక రకరకాల పావులు ఉండి పురాణాల్లో ఉంటాయి కదా, ఆ పావులన్నీ వాళ్ళే. అప్పుడు ఆ జన్మ చాలించి ఈ జన్మలో పావుల కింద అవతారం ఎత్తేసారు. కాలకూట విషయంతో ఉన్నారు వాళ్ళంతా. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే, మీకు పూర్వం ఒక రాజుగారు దేశాటన చేస్తా ఆ రాజ్యంలో ఎలా జరుగుతుంది ఏంటని దేశాటన చేసేవాడు. అలాగే ఈ సత్రాల్లో గట్రా మకం ఉండి అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో చూసాడు. ముష్టోళ్ళు గిట్టోళ్ళు అక్కడ చేరే బిచ్చకాళ్ళు ఉంటారు కదా, ఆ పగలంతా అడుక్కు తిని రాత్రులు సత్రం భోజనం మటన్ నిద్ర అంటారు కదా, అలాగా ఆ మటన్లో విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు ఈ రాజుగారు కూడా మారువేషంలో ముసుగేసిన పక్కన కూర్చుంటే ముష్టోడు ఇలా బాధపడుతున్నాడు అన్నమాట. నా బతికిలాగే అయిపోయింది భగవంతుడా, నేను ఏంటో మా నాన్న లేడు, మా నాన్న చచ్చిపోయిన కాడి నుంచి నేను రోడ్డు మీద పడికి ఓదార్పులు చేయాల్సి వచ్చింది అందరికీ. మా నాన్న గురించి 3 మంది చచ్చిపోయారు, నాకు కూడా ఏమి లేకుండా పోయింది అని బాధపడుతుంటే, సరే రా అని పిలిచి అర్ధరాజ్యం ఇచ్చాడు ఆ బిచ్చగాడికి. అప్పుడు ఆ బిచ్చగాడు ఏం చేయాలి? అందంగా పరిపాలించుకోవాలి కదా. కానీ వాడికి అడుక్కుని చెప్పుంది కదా, అది కడిగి దాచిపెట్టుకున్నాడు. అంటే ఈ అర్ధరాజ్యం ఇచ్చినాగా నా బతుకు ఎప్పుడోకప్పుడు దీన్ని తగలెట్టేసుకుంటాను, మళ్ళీ అడుక్కుని చెప్పే నాకు గతి అందుకుని ఒక సామెత వచ్చిందన్నమాట. ఆడికి ఈ అర్ధరాజ్యం పరిపాలిస్తాను, సుభిక్షంగా ఉంటాను అనేటువంటి దాని మీద నమ్మకం లేదు. అడుక్కుని చెప్ప మనకు గతి ఉంటుందని చెప్పి కడిగి దాచిపెట్టుకుంటే దాని అర్థం అదే కదా. కాబట్టి దాని గురించి అన్నారు, అర్ధరాజ్యం ఇచ్చిన అడుక్కుని చెప్పి కడిగి దాచిపెట్టుకున్నాడు రైడు అంటారు. అలా చేసుకున్నాడు అతను. అంటే 151 సీట్లతో మ్యాండేట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఆయన ఏం చేయాలి? అమరావతి ఆయనే ప్రామిస్ చేశాడు, నేను మిమ్మల్ని మోసం చేయను, అమరావతి ఇక్కడే ఉంటుంది, ఇదిగో నేను ఇల్లు ఇక్కడ కట్టుకుంటున్నాను ఆయన చెప్పడమే కాకుండా వాళ్ళందరి చేత చెప్పించాడు. బొత్స గారు చెప్పాడు, ఆల్ రామకృష్ణారెడ్డి చెప్పాడు, రోజా గారు చెప్పారు, మొమ్మారెడ్డి వెంకటేశ్వర చెప్పాడు, అందరూ చెప్పారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అందరూ చెప్పారు. తర్వాత ఏం చేశారు వాళ్ళు? పచ్చి మోసం కదండి. వచ్చిన తర్వాత అమరావతి 3 రాజధానులు అంటాం, అమరావతి ఇక్కడికి అమరావతి అంటాం, భ్రమరావతి అంటాం, గ్రాఫిక్స్ అంటాం, శ్మశానం అంటాం, ఎడారి అంటాం, ముంపు ప్రాంతం అంటాం, ఇవన్నీ అసలు జనాలు పచ్చి మోసం చేయటం కదా. సూట్ కేసు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్లో వెళ్తారండి, ఒకటి నమ్ముతారు, మీతో తోటి ప్రయాణికండి, మీరు పాస్కి వెళ్ళాలనుకుంటారు, ఈ సూట్ కేసు చూస్తుండవా అంటే ఆ సూట్ కేసు ఎట్టు పోయాడు అనుకోడు, మీకు ఎలా ఉంటుంది? ఆ పని చేసేట అతను. ఇక సిపిఎస్ రద్దు, ఇలాగన్నీ A to Z ఆయన ఏం చెప్పాడు? మడమ తెప్పు, మాట తప్పు అని చెప్పేసి వాళ్ళది ఒక బ్రాండ్ చెప్పుకుంటారు అను కదా. అతను మడమ మెలికలు తిరిగిపోయింది, మామూలుగా తిప్పలేదు. అంత దారుణంగా మాట తప్పాడు, మడమ తిప్పాడు.
అరాచకం అన్లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్లో అరాచకం ఎలా ఉందంటే నిర్ఘాంతపోతున్నారు. తలపండిన రాజకీయ నాయకులు అసలు ఇటువంటిది ఈ దేశంలోనే చూడలేదు ఎవరు అండి. అంటే ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్లో చంబల్లో ఇలా బందిపోడు దొంగలు తిరిగి చోట కూడా అక్కడ ఎంతో కొంత ప్రజాస్వామ్యం ఉంటుంది. అదంతా లేదు ఇక్కడ. రాజ్యాంగం, చట్టము అన్ని చోట పెట్టి పక్కన పడేశారు. ఈ 3.5 ఏళ్ళలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి సెపరేట్ ఒక రాజ్యం, ఆ రాజ్యానికి ఒక సామంతరాజు చక్రవర్తి కింద పనిచేస్తా. చక్రవర్తి అతనికి పూర్తి పర్మిషన్ ఇచ్చాడు, ఏమన్నా చేసుకో. ఈ దేశ అధికారానికి సంబంధించి ఏం లేదు. ఈ సార్వభౌమాధికారులను గౌరవించగలదు, ఈ రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించగలదు, కోర్టు ఆదేశాలు నువ్వు పాటించక్కలేదు అన్నట్టుగా పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. లేదంటే వీళ్ళు చేసిన పనికి ఈ 3.5 ఏళ్లలో చేసింది ఒక ఎత్తు, ఇటీవల చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు. అంటే 3 రాజధానులు అనడిగిన న్యాయస్థానం ఒప్పుకోలేదు. సిఆర్డీఏ రద్దు చేయడం కుదరదు, మ్యాండమస్ తీర్పు ఇచ్చారు. నువ్వు చచ్చినట్టు నోరు మూసుకుని డెవలప్ చేయాలా. అమరావతిని మార్చడం కుదరదు, ఇష్టం మార్చడం కుదరదు. ఒకసారి నిర్ణయించిన తర్వాత ఇక దాన్ని మార్చడం కుదరదు అని చెప్పారు. 90 సార్లు వెనక్కి తీసుకుంటున్నాను. 6 నెలల తర్వాత దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మొరిగినట్టు మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టులో వేసి ఇప్పుడు వీళ్ళ చేత మంత్రులు, నాయకుల చేత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు న్యాయస్థానంటూ దేవస్థానం పాదయాత్ర సక్సెస్ అయింది. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లా, చిత్తూరు జిల్లాలో అందరూ ఆదరించారు. పోలీసులు అడ్డం పడ్డారు ఏమైనా ఉంటే. ఒకళ్ళిద్దరూ కొంచెం కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి కొంచెం ఇబ్బంది పెట్టాడు. కానీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ వాళ్ళందరికీ సహకరించారు పాదయాత్ర వాళ్ళకి. ఇక్కడికి వచ్చినోడికి మరి ఏం రోగం వచ్చింది వైసీపీ వాళ్ళకి? వాళ్ళ ఎగిరెగిరి తంతాం, నల్ల బెలూన్లు ఎగరేయాల్సిన అవసరం వచ్చిందండి. ఇది రెచ్చగొట్టడం కాదా? అంటే ఇప్పుడు సాధారణంగా ఉద్యమాలు ఎవరి మీద జరుగుతాయండి? ఒక పాలక పక్షం మీద ఉద్యమం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉంది, మాకు తెలంగాణ కావాలని ఉద్యమం చేశారు ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద. అక్కడ వాళ్ళు ఎవరి మీద చేస్తారు? 3 రాజధానులు కావాలని గజ్జలు పెట్టబెట్టి నాన్ సెన్స్. ఎవరిని అడుగుతున్నారు వాళ్ళు? మోడీ గారు ఏమొద్దన్నాడా? మోడీ గారు ఎప్పుడు కూడా 3 రాజధానులు వద్దు లేదా అమరావతి ఇక్కడే ఉంటాను ఆయన మాట్లాడలేదు. వీళ్ళు లోకల్గా ఉన్న వీళ్ళు మాట్లాడతారు, ఏమన్నా మాట్లాడతారు. సోమవీర్రాజు వాళ్ళకి పెద్ద విలువే ఉంది. వాళ్ళ వార్డులోనే విలువ ఉండదు. అతనికి లక్కీగా లాటరీ కొట్టినట్టు కొట్టేసాడు. కోలాకృష్ణ మోహన్ అన్నవాడు లాటరీ తగినట్టు తెలియసింది అతనికి. బీజేపీ అధ్యక్షుడు అయిపోయాడు. అయితే వీళ్ళు 3 వాళ్ళ ప్రభుత్వమే 3 రాజధానులు అంటుంది. ఇంకెవరి మీద గర్జన చేస్తారు వాళ్ళు ప్రతిపక్షం మీద గర్జన చేస్తున్నారా? ఎంత అబ్సర్డ్ థింగ్ అండి అది. సరే, రైతులు పాదయాత్ర చేసుకుంటున్నారు, కోర్టు అనుమతితో వీళ్ళ అనుమతి ఇవ్వలేదు, కోర్టు అనుమతి ఇచ్చింది. వాళ్ళ పాటికి వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే నల్ల బెలూన్లు, నల్ల జెండాలు ఎగరేయాల్సిన అవసరమే ఉంది. మీరు కూడా అవసరమైతే ఇచ్చాపురం నుంచి అమరావతి దాకా ఒక పాదయాత్ర చేయండి, అమరలింగేశ్వర స్వామి దాకా, లేదా కనకదుర్గ అమ్మవారి దాకా ఒక పాదయాత్ర చేయండి. 3 రాజధానులు కావాలని రికార్డింగ్ డ్యాన్స్ చేసుకుంటాను. వీళ్ళని ఇబ్బంది పెడతాం ఎందుకు? ఇది ప్రజాస్వామ్యంలో ఇది అసలు కరెక్టేనా? ఇది ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఏదైనా కార్యక్రమం, నిరసన కార్యక్రమం చెప్తే వాళ్ళు అరెస్టులు చేస్తారు. మీకు అనుమతి లేదంటారు. సిగ్గుందా వాళ్ళకి? బుద్ధి ఉందా పోలీసు వాళ్ళకి? వాళ్ళకి ఎలాగెత్తున్నారు పర్మిషను? ఇది ఇక్కడ సమస్య. కాబట్టి కోర్టు ఆదేశాలు ధిక్కరించినందుకు ఒకసారి వాళ్ళు బర్తరఫ్ చేసే అంత 356 అధికరణాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అంటే అరాచకం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు నీ నియోజకవర్గంలో నువ్వు తిరగడానికి లేదంటున్నారు, అడ్డుకుంటున్నారు, రాళ్ళు విసిరుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు పార్టీకి సంబంధించిన లోకేష్ గారి పర్యటన నువ్వు రావడానికి వీలేదు. వాళ్ళు ఎవరైనా రావద్దంటానికి, ఆయనకి అవడానికి వీలేదన్న కార్యకర్తలని, వాళ్ళ నాయకుల్ని వాళ్ళు ఎవరు మాట్లాడడానికి అది. అలాగే జనవాణి కార్యక్రమం జనసేన పెట్టుకుంటే అతను ఇక్కడ ఉండడానికి వీలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటికి గేట్లు తాళ్ళు కడతారు, ఎయిర్పోర్ట్లో నిర్బంధిస్తారు. ఇదంతా దీన్ని ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారంటే ప్రతిపక్ష పార్టీలు చేత కావట్లేదు వాళ్ళకి అతను ఎదుర్కోవడానికి అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారండి. అలాగే జరిగింది కూడా. ప్రజలు కూడా అలా అనుకున్నారు. ఎందుకంటే ఇతను రేపు ఎలక్షన్ జరగనిస్తాడా, మళ్ళీ ఇతనే వస్తాడేమో, దీన్ని ఎలా ఎదుర్కొంటారో అనేటువంటిది ఒక సందేహం వచ్చేసింది ప్రజలందరికీ. అది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎవడన్నా ఏ రాజకీయ నాయకుడైనా మంచి పని చేసి, ఒక అభివృద్ధి చేసి, ప్రజలకు మేలు చేసి
ఓటు అడగాల. వీళ్ళు ప్రమాణ స్వీకారమైన మరుసటి రోజు నుంచే రాజకీయం, ఆ కులానికి ఈ కులానికి గొడవలు పెడదాం, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మధ్య చిచ్చు పెడదాం, వచ్చి ఎన్నికలు ఎలా చేయాలి, డే లైట్ రాబరీ చేస్తున్నారు వాళ్ళు. ఇసుక, మద్యం, గనులు, మట్టి, అసలు ఏది అసలు దేన్ని కూడా ఇప్పుడు అగ్గిపుల్ల, సబ్బుపిల్ల, కాదేది కవిత అని ఉంటాడు శ్రీశ్రీ గారు. వీళ్ళు డబ్బులు దొబ్బేయడానికి ఏది లేదు. మీకు ఉద్యోగులతో జీపీఎఫ్ డబ్బులు దొబ్బేస్తారా ఏంటండి? అసలు ఏ విషయంలో కూడా ఈ మినహాయింపు లేదు. కార్పొరేషన్లు పెట్టి అందులో లోన్ తీసుకుంటారు, గవర్నర్ గారి చేత గ్యారెంటీ సంతకం పెట్టి ఇచ్చేస్తారు. అసలు ఈ డే లీటర్ దొడ్డుపాళి బ్యాచ్ కూడా బెటర్ అండి. వాళ్ళు ఏం చేస్తారంటే దొడ్డుపాళి బ్యాచ్ వాళ్ళు కావాల్సిన బంగారు గంగారు తీసుకుని వాళ్ళు కుట్టి చంపేసి పోతారు. అంతేగాని హ్యాంగర్ కొన్న చొక్కలు కూడా పట్టుకోరు కదండి. వీళ్ళు పట్టిపోతున్నారు. నిలువు దోపిడీ అంటారు కదా, నిలువు దోపిడీ చేస్తున్నారు ప్రజల్ని. వీళ్ళు మద్యం, గత ప్రభుత్వానికి మద్యం మీద ఆదాయం 6,000 కోట్లు, ఇప్పుడు 21,000 కోట్లు. బాగా గత ప్రభుత్వం ఇసుక ఫ్రీగా ఇచ్చింది, ఇసుక మీద ఆదాయం ఉంది వాళ్ళకి. గత ప్రభుత్వం 90,000 కోట్లు చేసింది అప్పు. వీళ్ళు ఆల్రెడీ 8,25,000 అంటే 3 లక్షలు, 2,25,000 పాత తీసేస్తే 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏమైపోయింది డబ్బు అంతా? సంక్షేమానికి 1,65,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పాడు ఆయన ఉడితే ఆయనే చెప్పాడు. 1,65,000 కోట్ల రూపాయలు చెప్పాడు ఆయన. ఇప్పుడే 1,65,000 కోట్లు ఆయన నోటితో ఆయనే చెప్పాడు సంక్షేమం చేసేవాడిని. మిగిలిన డబ్బు ఏమైపోయిందండి? వేర్ ఈజ్ ద మనీ? ఎంత డబ్బు చెప్పాలి కదా సమాధానం. చెప్పాలి సార్. ప్రతిపక్షాలు అడిగారు కూడా వాళ్ళు పీకి నొప్పుతున్నారు. ఎవడన్నా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అన్నారు అబ్బాయి అని చెప్పి సిగ్గు లేకుండా పోలీసు వాళ్ళు ఇంటి ముందుకు వస్తున్నారు, నోటీస్ కూడా ఇవ్వకుండా. ఇది అంటే ప్రతిపక్షం నిరసన చెప్పడం లేదు, ప్రశ్నించడం లేదు, ఒక సమావేశం పెట్టుకోవడం లేదు. ప్రతిపక్షం బాధ్యత ఏంటి? ప్రభుత్వం చేస్తున్న అవకతవకల్ని, తప్పులు ఎత్తి చూపాలి, ప్రజలకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడిచేలాగా చూడడానికి వీళ్ళు పక్కల బడిలో ఉంటారు. అంటే మీకు మీకు మామూలు మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మీకు అనుకూలంగా మాట్లాడినోడిని మీరు దెబ్బేసేస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడినోడిని దెబ్బేసేస్తున్నారు. అసలు మీకు అంటే ఏ ఊసిపోతే వెళ్తే కోది ఏం చేస్తుందంటే ఇప్పుడు కుక్క తోక లాగుద్ది కదా, అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఒక రకంగా నియంత పాలన అనుకోవచ్చు. ఏమండి? నియంత పాలన అనుకోవచ్చు. అంతకు మించి ఇప్పుడు నియంతలకు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. వీళ్ళకి బుర్ర తక్కువ వీళ్ళు నియంతల కంటే పిచ్చోడు, వీళ్ళంతా పిచ్చోడి కింద ఉన్నారండి. వ్యవహారం ఇటు రాయిగిరేస్తారో తెలియట్లేదు, పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య శక్తులన్నీ పునరైకీకం కావాలి. అందులో ఒక మొదటి అడుగు పడింది నిన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం చెప్పాడంటే, ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు నేను ఓట్లు చేయాలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయాలనివ్వను అన్నాడు. అంటే వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. 2009లో ఓట్లు చీలిపోవటం వల్ల టీడీపీ ఓడిపోయింది, 2019లో ఓట్లు చీలిపోవటం వల్ల టీడీపీ ఓడిపోయింది అనేటువంటి వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. నేనైతే ఆ నమ్మకాన్ని నేను విశ్వసించను. టీడీపీని గెలిపించాలనుకుంటే ఏ ఓట్లు చీలిక పనిచేయదండి. ప్రజలు గెలిపించాలనుకుంటే ఏం వర్కౌట్ అవ్వవు. ఈజీగా విన్ అవుతుంది. అన్ని ప్రశాంతంగా పద్ధతిగా ఉండి పరిపాలన సాఫీగా సాగుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల గెలవటం వచ్చినప్పుడు ఆ సందర్భం వేరు. జగన్మోహన్ రెడ్డి కొట్టి కొరడా దెబ్బలకి ఇంక మళ్ళీ కులము, మతము, ప్రాంతము ఇవన్నీ చూస్తాడా? ఈపు చెట్లు పోయిన తర్వాత కొరడా ఇచ్చి కొరడా ఆర్ఆర్ఆర్ సినిమా చూసారు మీరు? అందులో ముళ్ళ కొరడా ఉంది కదా, మామూలు కొరడాతో సరిగ్గా దెబ్బలు రావట్లేదు, ముళ్ళ కొరడా ఇచ్చి కొట్టిస్తారా? జనాల వల్ల కొట్టేసారు. కొట్టేసి ఊరుకున్నారా? ఉప్పు కారం వండిస్తున్నారా? ఉప్పు కారం వండించిన తర్వాత నిమ్మకాయ పిండుతున్నారు దాని మీద. అలాంటి పరిస్థితులు ఏ కులానికి ఓటేయాలి, వీడు మనోడు, వీడి మన ప్రాంతం, వీడికి వేద్దామని ఏం ఆలోచన లేదండి. వీడికి ఒక దండంలో బాబు వీడిని ఎప్పుడు పంపించాలని చూస్తున్నారు. ఇది పరిస్థితి అక్కడ. అయితే 2014 ఎన్నికల్లో చూడండి, 2014 ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి బిఫోర్. అవును సార్, అవును. జరిగిన తర్వాత వాటి రిజల్ట్ బయట రాకుండా కోర్టులో పిటిషన్ వేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, టీడీపీ సర్వేలు ఉంటాయి కదా, మున్సిపాలిటీలో టీడీపీ ఘన విజయం సాధించబోతుందండి. అది ఆ రిజల్ట్ రాకుండా ఆపారు. జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రకటించవచ్చు, అప్పుడు దాకా ఆపండి అని చెప్పి ఆపారు రిజల్ట్. ఆ రిజల్ట్ కనుక ముందే వచ్చి ఉంటే
2014 ఎన్నికల ముందు కంటే ఆ రిజల్ట్ మామూలుగా షెడ్యూల్ ప్రకారం వచ్చేసి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నిలబడ్డానికి క్యాండిడేట్ ఉండబోతున్నాడు ఆ రోజు. మనకి 2014 ఎలక్షన్లో రిజల్ట్స్ వచ్చి 2 రోజులు 3 రోజుల ముందు వచ్చింది మున్సిపాలిటీ ఎలక్షన్ రిజల్ట్స్. అలాగా ఇప్పుడు కూడా టీడీపీకి జనం ఉన్నారు, కానీ ఒక అనుమానం ఉంది ప్రజల్లో. ఈ దుర్మార్గుడు డబ్బు పంచుతాడు, దౌర్జన్యం చేస్తాడు, పోలీసులు అడ్డం పెట్టి సిస్టమ్ ఉంది, పైన వాళ్ళు బిగ్ బాస్ ఉన్నాడు మోడీ ఉన్నాడు సార్. మోడీ గారు ఏంటంటే వాళ్ళది ఇంకో కథ. వాళ్ళు దొంగోళ్ళు అంటే ఇష్టం వాళ్ళకి. కాంగ్రెస్ ఉందనుకోండి, ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించింది కాంగ్రెస్. వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేశారు. మన దక్షిణాదన్న ముఖ్యంగా తెలుగు వాళ్ళన్న వాళ్ళకి చాలా చిన్న చూపు నీచంగా చూసేవారు వాళ్ళు. కానీ మోడీ గారు వాళ్ళు అంతకు మించి మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఏంటంటే ఈ చపాతీ బ్యాచ్ అంటే మోజు. అది చపాతీ పన్నీర్ బటర్ బ్యాచ్ బ్యాచ్. ఇక్కడ తెలంగాణ వాడికి ఆంధ్రవాడు పడదు, ఆంధ్రవాడికి తెలంగాణ వాడు పడదు. కానీ ఆడు నవ్వుతారు ఎవరిని, ఆ చపాతీ పన్నీర్ బటర్ మసాలా బ్యాచ్ని. మన వాళ్ళు కొంచెం ఆలోచించాలి కదా. చపాతీ ఓడికి అన్ని తెలివితేటలు ఉంటే మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నారా? మనం గొడ్డుకారం తింటాము, రాగి ముద్ద తింటాము, మనకెంత పౌరుషం ఉండాలో అనుకోవాలి కదా. వీళ్ళు అనుకోరు. కొంతమంది చీడపురుగులు ఉంటారు, వాళ్ళ సంగ నాగుతారు వీళ్ళంతా ఈ పరిస్థితి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ తెలుగువాడిని దక్షిణాదిని పట్ల గౌరవంగా ఉన్నవాడిని మనం ఎంచుకోవాలి. మన రాజ్యం మనం పరిపాలించుకోవాలి. కావాలంటే యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలా. అది సమైక్యత, దేశ సమైక్యత కోసం. అంతేగాని నీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టకూడదు కదా. నీ పక్కన కూలగొట్టడానికి ఆడితో చేతులు కలపకూడదు. అలాంటి కేసీఆర్ గారు అలాంటి తప్పుడు పని చేసి చంద్రబాబు గారిని కూలగొట్టడానికి మోడీ గారితో చేతులు కలిపి ఇవాళ అతనికి ఆ పోవాతను మింగేయడానికి చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎందుకు మోజు అంటే ఇది కూడా అనుకో చెప్పిన మాట అంటాడు, ఎప్పుడు జైల్లో పంపేస్తాడని భయం ఉంటామని. చంద్రబాబు గారికి ఆ కేసులు ఏమి లేవు కదా, భయం లేదు కదా. అందుకని ఆయన అంటే మోడీ గారిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడన్నా సరే వీళ్ళు ఎందుకు జంగుతున్నారు? వాళ్ళ సిస్టర్ని చెరబట్టారు. ఈడీ, సిబిఐ, ఎన్నికల ఈసీ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఆ సిస్టర్ని చెరబట్టి ప్రతిరోజు రేప్ చేస్తున్నారండి, అత్యాచారం చేస్తున్నారు. అంటే అదే పరిస్థితి కదా. ఇప్పుడు మీకు ఎవడ మాట్లాడితే అటు మీద ఈడీ పంపిస్తారు, సిబిఐని పంపిస్తారు. సిబిఐ కేసులో 10 ఏళ్ళు వదిలేస్తారు బెయిల్ మీద. సిగ్గుందా బుద్ధి ఉందా ఎవరికైనా? బెయిల్ మీద తిరుగుతారా? ఇక వీళ్ళంతా మరి జైల్లో మగ్గి వాళ్ళు అందరూ ఏ పాపం చేసినట్టు జైల్లో మగ్గుతారండి వాళ్ళు. వాళ్ళకి బెయిల్ ఇచ్చి వదిలేచ్చు కదా దేశం మీద. వీళ్ళు ఎందుకు వదిలేశారు? హై ప్రొఫైల్ ఉంది. హై ప్రొఫైల్ ఉంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు సమానం అని మాట్లాడతారు కదండి. మరి రాజ్యాంగాన్ని ఏం పాటిస్తున్నట్టు వీళ్ళు లెక్క. న్యాయస్థానాలు కూడా ఆలోచించాలండి. ఎవరిని పడతా ఇలాగ అలాగే టకారమని 14 రోజులు రికమెండ్ చేసేయకూడదు. అక్కడ భోజనం ఇది కదా, లాస్ కదా గవర్నమెంట్కి. వీళ్ళు ఎలా వదిలేసారు, వాళ్ళని అలా వదిలేయాలి కదా. నువ్వు విచారణ రారా, మీ ఇంటి నుంచి రా అని చెప్పాలా. కనీసం విచారణ కూడా అవకాశం లేదు. నేను రానట్టు పోటాడిపోతున్నాడు, ఇంట్లోంచి కూడా బయటకు రాడు, బయటకు వస్తే పరదాలు కట్టుకుంటాడు. వాళ్ళు ఏం పాటుపడుతున్నాడా, ఏం పీకుతున్నాడు అని రావట్లేదు కదా. ఇలాగ మోడీ గారు అన్నం ఉంది అతనికి. అయితే మోడీ గారు ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా కోడ్ని పట్టుకొచ్చి గంపలు కప్పెట్టేస్తారు కదా, అలా కప్పెట్టేశారు ఈ 3.5 ఏళ్ళ నుంచి. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారికి ముందరకాళ్ళ బంధం వేసేసారండి. తొమ్మజిగిరిచ్చుకుని అంటించేసుకున్నారు. ఇంకా అతను బయట రాకుండా. ఇప్పటికీ ఆయనకి కొంచెం జ్ఞానోదయం అయింది. ఓహో వీళ్ళు మనతో పొత్తు కాదు, వీళ్ళ పొత్తు వైసీపీతో పొత్తు. ఇది ఈ టీడీపీ జనసేన కలిసి పోరాడకుండా వాళ్ళు ఆపారు అతన్ని. అది క్లారిటీ వచ్చింది. అందుకని నేను కామెంట్ చేశాడు ఆయన. కరెక్ట్గా చంద్రబాబు గారు కలిసారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ వర్రీ అది బీజేపీ వాళ్ళే. ఎందుకంటే బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటనుకుంటున్నారు, ఆంధ్రాలో తెలంగాణ చాలా నయ్యం. తెలంగాణ చాలా బెటర్. ఆంధ్ర బీజేపీ వాళ్ళు ఏంటనుకుంటున్నారు, ఇక్కడ చంద్రబాబు టీడీపీని జనసేనని చూపించి జగన్మోహన్ రెడ్డి దగ్గర వసూలు చేస్తారు ఉంటారు. ప్రతి నెల పడాలి వాళ్ళకి. ఏ నెల ఇప్పుడు ఈ నెలలో డబ్బులు పడలేదు అనుకో, ఇప్పుడు ప్రభుత్వోద్యోగులు అంటే నోరు మూసుకుంటారు, ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటారు. వీళ్ళు అలా ఊరుకోరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు అమ్ముడుపోయారు వాళ్ళ నాయకులు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడరాళ్ళు. పైగా 3 రాజులు మద్దతు ఇద్దామని చెప్తున్నారు, సిగ్గులేదు వాళ్ళకి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒప్పుకోరండి అలాగా. వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు ప్రతి నెల పేమెంట్ ఉంటుంది. జీవీఎల్ నరసింహరావుకి,
తర్వాత సోమవీర్రాజుకి, విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళతో డీలింగ్. కొల్లగొట్టేయడానికి ఏదో కాంట్రాక్ట్లో లేకపోతే ప్రతి నెల పేమెంట్ ఏదో ఉండదు. లేకపోతే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ సఖ్యత ఎందుకంటే వాళ్ళకి ఇంత దుర్మార్గం అరాచకం జరుగుతుంటే ప్రజల పట్ల బాధ్యత ఉండద్దు. ఆ పడినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, ఒక చిన్న గుర్తు చేస్తారు వాళ్ళకి ఏదో ఒకటి. అప్పుడు మళ్ళీ అంటే పేమెంట్ పడలేదు వాళ్ళకి వేసేయండి రా బాబు అంటారు. నిజంగా సగం మంది బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలి అని చెప్పేసి ఉంది. కానీ అసలుడికే జగన్మోహన్ రెడ్డి మేము మోజు కదా. దానికి కారణం ఏంటంటే అదాని బాబాయ్ మర్డర్ కేసులో రాష్ట్ర పోలీసులు సిబిఐ కేసు పెట్టారంటే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సిబిఐ అంటే వాళ్ళు తగ్గారా వీళ్ళు పెరిగారా? మీరు ఆలోచించండి మీరు. అంటే వాళ్ళ సన్నాసులన్నా లెక్క, వాళ్ళ సన్నాసులు కాకపోతే వీళ్ళతో కుమ్మక్కయ్యారని లెక్క. అంటే ఈ దేశాన్ని ఏ వైపు తీసుకెళ్తుందండి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేదండి, యూపీఏ గవర్నమెంట్ ఉండేది. వాళ్ళతో పార్ట్నర్షిప్లో ఉన్న పార్టీలు, పొత్తులో ఉన్న పార్టీలు కూడా జైలు పడేసారండి. కనిమొళిని, రాజాని వీళ్ళందరినీ జైలు పంపించేశారండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కదా, అతను కూడా జైల్లో తోసేశారండి. వీళ్ళు వచ్చిందో వదిలేశారు వాళ్ళందరినీ. అంటే దండుపాళ్ళు మేచి పెంచి పోషిస్తున్నారు వాళ్ళు. అంతే వాళ్ళు అవడే కదా మొత్తం దేశాన్ని. ఇప్పుడు మొత్తం దేశ సంపద మొత్తం దోచేసి గుజరాత్ పడిపోతున్నారు. ఇప్పుడు గుజరాత్ ఇండియాగా మార్చేశారు. ఇదివరకు ఈస్ట్ ఇండియా అని ఉండేది. వాళ్ళు ఒక సంస్థలను కొనుక్కుని మళ్ళీ దాన్ని అమ్మేసుకుని డబ్బులు వ్యాపారం చేసేవారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మామూలుగా డబ్బులు పట్టుకెళ్తే కష్టం, మోసుకెళ్తాం. చక్రాల సూట్ కేసులు అయితే ఈజీగా లాక్కుపోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు పైప్ లైన్ వేసేసారు మన సంపద దోసుకెళ్ళిపోవడానికి కంప్లీట్గా. ఇక్కడ పడతారన్నమాట, చాలా ఈజీగా వెళ్ళిపోతారు. అక్కడ రిసీవ్ చేసుకుంటారు. లేకపోతే 2000 నోట్లు కనపడుతున్నాయి మీకు. అసలు నోట్ల రోజు ఎందుకు చేశారు? అది దానివల్ల దేశానికి కలిసి వచ్చింది ఏంటి? రద్దు చేయబడిన నోట్లు లెక్క ఎంత, ఎన్ని నోట్లు ముద్రించారు, మళ్ళీ లెక్క చెప్పమని సొంతం వాళ్ళని. ఈ దేశానికి పట్టిన చీడండి వీళ్ళు. ఈ చీడపీడలను వదలడానికి పురుగు మందులు రాహుల్ గాంధీ ఇప్పుడే ఆ పురుగు మందు తయారు చేస్తున్నాడు ఈ చీడపీడ వదిలించడానికి. డెఫినెట్గా రాహుల్ గాంధీ ఇది చెప్తున్న నేను నా జీవితకాలం కాంగ్రెస్ని వ్యతిరేకించాను. ఈ దేశం నుంచి కాంగ్రెస్ వెళ్ళిపోవాలి, కాంగ్రెస్ మళ్ళీ కనిపించకూడదని కోరుకున్నాను నేను. కానీ మోడీ గారు పుణ్యం పంపడ ఈ దేశానికి కాంగ్రెస్ రావాలి అని కోరుకుంటున్నాను. ఇన్ని అనార్థాల కారణం మోడీ గారు అండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత చెడ్డోడు కాదు. 80% అతను కుళ్ళిపోతే మిగతా 20% నేను కొలబెట్టేస్తాను. అతను చేసే దుర్మార్గాల్లో వాళ్ళకు కూడా వాటా ఉంది. ఆంధ్రప్రదేశ్ మీద పగట్టారండి. చంద్రబాబుని కూల్చుతున్నాం అనుకుని ఆంధ్రప్రదేశ్ని కూల్చేశారు, నాశనం చేసేసారు. ఈర్ష్య, అసూయ, దుర్మార్గం, ద్వేషం. అమరావతిని చూసి కళ్ళు కుట్టేసినాయి ఆయనకి. నొల్లూరి సిటీ వాళ్ళు పనికి మాలిన వాళ్ళు బుర్రలేని సిటీలు అవన్నీ. అమరావతి డెవలప్ అయిపోతే ఇప్పుడు పొట్టకొత్త అక్షముఖరానుడు పెద్ద పదవులకు వెళ్ళిపోతే అలాగ ఉంటుందండి. స్థాయి లేనుడికి అందరం ఎక్కేస్తే ఇలాగ ఉంటుంది. కనీసం వాళ్ళు మంచిగా నటించి ప్రజల కోసం ఉండాలి కదా. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నీకు అందరూ కనిపించాలి సమానంగా. కానీ ఇంకా నా ఊరు, నాదే, నా రాష్ట్రం, నా కులము, నా మతము, నా ప్రాంతం అనుకున్నాడంటే దేశాన్ని పరిపాలించే అర్హత లేనట్లు లెక్కలకి. ఈ దేశాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలి. ఈ దేశం అంతా నాదనుకోవాలి. వాడికే ఆ బాధ్యత చెప్పాలి. దురదృష్టవశాత్తు మన వాళ్ళు ఆ పని చేయలేదు. అతనికి అవకాశం ఇచ్చారు. అయితే వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ జరగట్లేదు, సెలక్షన్ 40 లక్షల ఈవీఎంలు మాయమైపోయినాయి. దాని గురించి సమాధానం చెప్పమనండి. ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ తోటే ఎన్నికలు జరుగుతాయనో ప్రకటన చేయించమనండి. వాళ్ళు దమ్ముంటే ఈవీఎంలతో ఎలక్షన్లు జరగవు, బ్యాలెట్ తోటి ఎన్నికలు జరుగుతాయి. చిన్న రాష్ట్రాల్లో 1 విడతలో చేస్తాం ఎన్నిక, కొంచెం పెద్ద రాష్ట్రాలు ఉంటే 2 విడతల్లో 3 విడతల్లో చేస్తాం. అంతేగాని 14 విడతల్లో ఎన్నికలు జరిపించి ఇలాంటి పచ్చి మోసాలు చెయ్యు అని చెప్పమనండి. ఒకసారి బీజేపీలో ఎంతమంది మిగులుతారో చూద్దాం. ఈ దేశం ప్రజా తీర్పుని అపహాస్యం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ప్రజా తీర్పుని మార్చేస్తున్నారు. ఎలక్షన్ కాదని జరుగుతుంది, సెలక్షన్ జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు అరికాళ్ళు మోకాళ్ళ దాకా అరిగిపోయి తిరిగినా కానీ ఏ ప్రయోజనం ఉండదు. ముందు దీనిమే పోరాడాలా, బ్యాలెట్ ఎన్నికలు రావాలా. ఎలక్షన్ కమిషన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేశం కోసం అటానమస్ బాడీ అంటే అటానమస్ బాడీలా పనిచేయాలా, పర్ఫెక్ట్గా ఉండాలా. ఇవన్నటిమే పోరాడాలి. వాళ్ళ కబంధ హస్తాల నుంచి వీటిని విడిపించాలి మెల్లగా. సార్ థ్యాంక్ యూ.